దొంగ చూపులు చూసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏదో అమ్మాయిల్ని దొంగ చూపులు చూస్తూ ఉంటారే ఈ కాలంలో, అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దృష్టి, అది దృష్టితోనే మాట్లాడటం. దృష్టిని బట్టి పూర్వకాలంలో పిల్లలు అమ్మాయిలు చెప్పేవాళ్ళు ఎటువంటి వాడు వీడని, వీడి దృష్టి ఎట్లా ఉంది అని. ఈ కాలంలో అట్లా అమ్మాయిలు లేరు, అట్లా అబ్బాయిలు లేరు. దృష్టి అది, అందుకనే దృష్టి చూసి మాట్లాడేది నేర్చుకోవాలి. అది లేకపోతే కొంచెం ఏదో వీడు సస్పెక్ట్, ఏదో కొంచెం తేడాగా ఉంది వీడి వ్యవహారం అని అమ్మాయిలు తెలుసుకోవాలి. అవన్నీ చాలా అవసరం. తల్లులు చెప్తారు అమ్మాయిలకి, అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి. జాగ్రత్త పడటానికి ముందే, లేకపోతే మొగాళ్ళు మృగాలు ఇవన్నీ అనుకుంటూ ఉండాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త పడితే సరిపోతుంది కదా. అది రుజుదృష్టి. ఆ రుజుదృష్టిని అభ్యాసం చేసుకోవాలి. రుజుదృష్టి అభ్యాసం చేసుకోవాలి. రుజువుగా అంటే నేరుగా చూస్తే చెప్పచ్చు మనం ఆ చూపు ఎట్లా ఉంది అని. అది ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చూపు బాగా స్పష్టంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. దాంట్లో ఏ కల్మషం ఉండకూడదు, దాంట్లో ఏ స్వార్థం ఉండకూడదు, ఎటువంటి కామము ఉండకూడదు. అది శుద్ధమైన చూపు, కంటి చూపు అది. అటువంటి ఆ చూపుని అభ్యాసం చేసుకోవాలి.